దేవుడు తన కోసం ఏర్పాటు చేసుకుంటాడు, తన కోసం దేవుడు నిలబెట్టుకుంటాడు, తన కోసం దేవుడు సిద్ధపరుస్తాడు. నోరుంది కదా అని తిట్టమాకు, నోరుంది కదా అని నీ కొడుకునో నీ కూతురునో నీ పిల్లలనో నీ ఇంట్లో వారినో నువ్వు ఎడాపడా మాట్లాడమాకు. నోరుంది కదా అని నువ్వు ఇష్టం వచ్చినట్లుగా కోప్పడమాకు. ఎందుకో తెలుసా? సత్క్రియలు ఆయన చూస్తున్నాడు. కోపం వచ్చింది కదా అని మాట్లాడే మాకు, కోపం వచ్చింది కానీ వెనక ముందు చూడకోకుండా మాట్లాడమాకు. నీ సత్క్రియను దేవుడు చూస్తున్నాడు. నా సొమ్ము, నా ఇల్లు, నా డబ్బు, నా ఇష్టమని వయసుకు మించిన మాటలు మాట్లాడమాకు. నీ కష్టం నువ్వే తినొచ్చు, నీ సొమ్ము నువ్వే తినొచ్చు, కానీ నీ నోటి మాటను, నీ సత్క్రియను దేవుడు చూస్తున్నాడు. సత్క్రియలు కలిగిన వారిని, సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలను దేవుడు తన కోసం, తనకు పొత్తుగా, తనకు సొత్తుగా దేవుడు అర్పించుకుంటున్నాడు. దేవుడు చూసారా? అర్థమవుతుందా ఈ విషయాలు? అందుకే జాగ్రత్త. ఆసక్తి